సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆశీర్వాదంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే తనకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి వరించిందన్నారు. అగ్రవర్ణానికి చెందిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి, తనకు పీసీసీ చీఫ్ పదవి, 4 దళితులకు కేబినెట్లో చోటు, మరో దళిత బిడ్డకు స్పీకర్ పదవి ఇచ్చి కాంగ్రెస్ గౌరవించిందని గుర్తు చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరువవుతున్నాయని, మరోసారి 90 సీట్లతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరబేరీ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభ ద్వారా గ్రామస్థాయి అధ్యక్షులకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేస్తారన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరుగుతున్న సామాజిక న్యాయ సమరబేరీ సభకు మంచిర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరారు. రాజ్యాంగ విలువలను కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడి అందరికీ సమన్వయం చేస్తుందని కాంగ్రెస్ నేతలు అన్నారు. బీజేపీ పార్టీ రాజ్యాంగ విలువలను, అంబేద్కర్ ఆశయాలను అణిచివేయాలని చూస్తుందని విమర్శించారు. అందులో భాగంగానే గ్రామ గ్రామాన జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకెళ్లనున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, అదేవిధంగా మండల అధ్యక్షులు, ముఖ్య నాయకుల యొక్క ఆత్మీయ సమ్మేళనము ఈరోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో గౌరవనీయులు పెద్దలు ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన మంచిర్యాల నియోజకవర్గం నుంచి పెద్దలు గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ మన గ్రామ అధ్యక్షులైతేనేమి, వార్డు అధ్యక్షులేమి, మండల అధ్యక్షులు అందరూ కూడా అన్ని విభాగాలు, కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు అందరూ కూడా, కౌన్సిలర్లు అందరూ కూడా తరలి వెళ్లడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడగలుగుతుంది, అందరికీ సమన్వయం చేస్తుందని ఈరోజు చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని వాళ్ళు కూలదోసే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగ విలువలను, అంబేద్కర్ యొక్క విలువలను, ఆశయాలను కూడా వీళ్ళు అణచివేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దానిలో భాగంగానే జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామాన వాడన కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మేరకు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు అందరికీ సమన్వయం అనే ఉద్దేశంతో ఆత్మీయ సమ్మేళనం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు కులగణన చేపట్టి తెలంగాణ రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన చేపట్టి ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయడానికి సిద్దమైందని చెప్పి చెప్పక తప్పదు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ఖర్గే గారు ఈ రోజు హైదరాబాద్ లో జరిగినటువంటి కార్యకర్తల ఏదైతే గ్రామ స్థాయి అధ్యక్షులు, మండల అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్య నాయకుల సమావేశం ఈ రోజు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ గారి ఆధ్వర్యంలో మరి మంచిర్యాల నుండి పెద్ద మొత్తంలో ఈరోజు మా మండల కమిటీలు, అదేవిధంగా గ్రామ కమిటీలు అందరం పెద్ద ఎత్తున బస్సులలో తరలించడం జరుగుతోంది. ఈ యొక్క ఏదైతే మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుండి ఎన్నో పథకాలు, మరి 6 గ్యారంటీలుగా ఏమి ఎన్నో పథకాలు, మరి మేనిఫెస్టో లేనటువంటి మరి కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తుంది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగర్ నేతృత్వంలో ఈరోజు మరి మంచిర్యాల దినదినం ఏదైతే గత 30 సంవత్సరాలు వెనుకబడ్డటువంటి ఈ యొక్క మంచిర్యాలను కేవలం మరి 18 నెలల్లోనే మరి పెద్ద ఎత్తున ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గంగా, అంటే ఇంతకుముందు మరి సిద్దిపేట, సిరిసిల్ల అనేది, కానీ ఈ రోజు మరి మంచిర్యాల చెప్పుకునే స్థాయికి వచ్చిందంటే అది కేవలం మా ప్రేమసాగర్ గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి మరి సమావేశం ఏర్పాటు చేసినా కూడా, ఏ పిలిపించినా కూడా పెద్ద ఎత్తున సమీకరించి బస్సులను పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి తీసుకెళ్తాం.